హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చి మామిడికాయ కూర అనేది చేయబోతున్నాను. ఇది నాకు మా మేనత్త చెప్పింది. మా నాని చాలా బాగా ఉండేదంట. సో మా డాడీ చెయ్యమ్మా అంటే చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఒక 4-5 మామిడికాయలు, కొంచెం బెల్లం, ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం ఇంగువ అండ్ ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని సైడ్ పెట్టుకోండి. ఆ తర్వాత చిన్నగా తరుముకున్న ఉల్లిపాయలు ఒక 4-5 ఉల్లిపాయలు సైడ్ పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 3 టమాటా చిన్నగా తరుముకొని సైడ్ పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. మేము కొంచెం ఆయిల్ బాగా తింటాము, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం. మేము కొంచెం ఆయిల్ తగ్గించుకొని తిన్న వాళ్ళైతే ఒక 3 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ తరుముకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయలు కూడా అందులో వేసేయండి. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే కిందన అడుగు పట్టకుండా కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు సైడ్ పెట్టుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసేసేయండి. వేసేసి అలా మిక్స్ చేస్తూ ఉండండి. ఎంతవరకు అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేటట్టు మిక్స్ చేయండి. అండ్ పచ్చి వాసన పోయినంత వరకు ఇంకేమీ యాడ్ చేయకండి. ఎందుకంటే టమాటా గట్ట ముందుగా యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు బాగా ఉడకవన్నమాట, పచ్చి వాసన పోదు, అలాగే ఉంటుంది. అందుకని చెప్పేసి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఆ తర్వాత టమాటా అనేది వేసుకోండి. చూసారా నా వీడియోలో కొంచెం ఎలా కలర్ మారాయో ఫస్ట్కి ఇప్పటికి. అలా ఉల్లిపాయలు ఫ్రై అయినంత వరకు ఉంచి ఆ తర్వాత టమాటా వేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఒక 3-4 టమాటాస్ ఉన్నాయి కదండి, ఆ టమాటాస్ అందులో వేసేసండి. ఆ టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎందుకంటే కిందన ఉల్లిపాయలు ఉండిపోతే అవి అడుగు పట్టేస్తే టమాటాలు బాగా కుక్ అవ్వవు. సో ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేయండి. మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత టమాటాల్లోనే సాల్ట్ అనేది వేసేసుకోండి. ఎందుకంటే టమాటా బాగా కుక్ అవుతుంది సాల్ట్ వేసుకుంటే. అండ్ ధనియాల పొడి కూడా ఇందులోనే వేసేయండి, ఎందుకంటే బాగా పడుతుంది అనమాట. అందుకని ధనియాల పొడి ఇప్పుడే వేసేయండి. ఇప్పుడు వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని, నేను చెప్పాను కదా సాల్ట్ వేసేయండి అని చెప్పేసి, సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత మీరు మూత అనేది పెట్టేయండి. అండ్ సాల్ట్ వేసాక ఒక్కసారి మిక్స్ కూడా చేసుకోండి, ఎందుకంటే అన్ని టమాటాస్కి పట్టాలి కదా సాల్ట్, అందుకని మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి గరిట అనేది పక్కన పెట్టేసుకొని మూత అనేది ప్లేస్ చేసేయండి. ఎందుకంటే మూతకి ఆవిరి అనేది ఎక్కువ ఉంటుంది, సో బాగా మగ్గుతాయి టమాటాస్. అలా కొంచెం సేపటి తర్వాత టమాటాను ఓపెన్ చేసి మూత ఓపెన్ చేసి చూస్తే టమాటా అనేది ఈ విధంగా కుక్ అవుతుందండి. ఇలాగా స్మాష్ అయిపోవాలి టమాటా అనేది. స్మాష్ అయిపోయిన తర్వాతే ఇంకేమైనా యాడ్ చేసుకోండి, లేదు అంటే గరిటె పెట్టి లైట్గా స్మాష్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు అనేది కొంచెం వాటర్లో బాగాను నానబెట్టేసి బాగా స్మాష్ చేసేసి అందులో వేసేయండి. తర్వాత సైడ్ పెట్టుకున్న ఒక 4-5 బెల్లం ముక్కలు అండ్ మామిడికాయలు అన్నీ అందులో ప్లేస్ చేసేయండి. పసుపు అనేది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేదు అంటే లేదు. అండ్ కారం అనేది ఒక 4-5 స్పూన్స్ కారం వేసుకుంటాం. మేము కొంచెం కారం అనేది ఎక్కువ తింటామండి, కొంచెం తక్కువ తిన్నాను ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. అండ్ పులుపు వేస్తున్నాం కదండి, ఆ మాత్రం కారం పడుతుందండి. ఎందుకంటే ఎంత కారం కానీ ఉప్పు కానీ కరెక్ట్గా ఉంటే కూర అనేది అంత టేస్టీగా ఉంటుందండి. అందుకని కొంచెం కారం ఎక్కువైనా పర్వాలేదు, ఘాటుగా ఉన్న కారం అనేది ఎక్కువే వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే అన్ని ముక్కలకి కారం అనేది బాగా పట్టాలి కదా. సో కారం అనేది బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అనేది వేసేసుకోండి. వాటర్ అంటే కొంచెం మామిడికాయలు డిప్ అయినంత వరకు, అంటే మామిడికాయలు అంతా కొంచెం వాటర్లో ఉండేటట్టు వాటర్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత ప్లేస్ చేసేయండి. మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 10-15 మినిట్స్ అసలు దాన్ని టచ్ చేయకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా మూత పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని మంచిగా టీవీయో మీ పిల్లలతోనో ఆడుకోండి.
అదంతలదే కొంచెం కుక్ అయిపోతుంది. మీరేం ఏం పెట్టవసరం లేదు, గరిట కూడా ఏం ప్లేస్ చేయవసరం లేదు. కొంచెం సేపు ఓపెన్ చేసిన తర్వాత కొంచెం చూసారా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది అంటే రెడీ టు కుక్ అని అర్థం. అది అలా కుక్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటూ మళ్ళీ మూత ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసేసి కొంచెం సేపు అంటే ఆ మామిడికాయ మనం గరిటెతో స్మాష్ చేస్తే స్మాష్ అయ్యేటట్టు ఉండాలి. అలా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్నంత వరకు మూత అనేది ప్లేస్ చేయండి. మూత మనం ప్లేస్ చేస్తే ఆ ఆవిరికి మనకి మామిడికాయ ముక్కలు అనేవి కొంచెం బాగా బాయిల్ అవుతాయి. చూసారా బాగా బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి. ఎందుకంటే కిందన అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యన. ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. కొంచెం మనం వేసిన వాటర్ కొంచెం థిక్నెస్ ఫామ్ అయినంత వరకు చూసుకోండి. మీకు కొంచెం కలుపుకుని తినేవాళ్ళు అంటే కొంచెం వాటరీగా ఉంచుకోండి. లేదు ఏమైనా చేసుకొని నంచుకుంటాము అని అంటే నార్మల్గా కుక్ చేసుకోండి. మేమైతే కలుపుకొని తింటాం. మామిడికాయ కూర కదా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. దేంతో నంచుకొని తినడానికైతే అస్సలు బాగోదు. అందుకని మేము ఇలాగే కుక్ చేస్తాం. చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. టెస్ట్ చేస్తున్నాను చూడండి. కొంచెం ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఒక పీస్ పెట్టుకొని గరిటెతోని స్మాష్ చేయండి. ఎంత ఈజీగా 2 పీసెస్ అయిపోయిందో చూసారా. అలా అయిపోతే అంతేనండి, మామిడికాయ కర్రీ అయిపోయినట్టే. చూసారా మనం ఎంత వాటర్ వేసినా చూసారా ఎంత బాగా అబ్జర్వ్ అయ్యిందో. కొంచెం వాటరే ఉంది, మాకు కలుపుకోవడానికి మాత్రం ఉంటే సరిపోతుంది. మీకు చేస్తుండగా తెలుస్తుంది ఎలా ఉంటే సరిపోతుందని. అలా అయిన తర్వాత ఆఫ్ చేసేయండి. అంతేనండి, మా వేడి మామిడికాయ కూర రెడీ. ఎండాకాలమే దొరుకుతుందండి. ఒకసారి ట్రై చేసేయండి. ఏముంది, ట్రై చేసి చూడండి. నచ్చితే ఇంకోసారి చేసుకుంటారు, నచ్చకపోతే అవాయిడ్ చేస్తాం అంతే. మా మామిడికాయ కూర కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.